ఏపీలో అసలైన ఘట్టానికి తెరలేస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిఠాపురాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. ఏదో ఒక విధంగా వైసీపీని గట్టెక్కించాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏపీలో వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల యుద్ధం ఒకటైతే పిఠాపురం ఒక్కటే మరో యుద్ధంలా కనిపిస్తుంది. ఈ నెల 11వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. పిఠాపురంలో వార్ వన్ సైడ్గా కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు 30 నుంచి 40 వేల మెజారిటీ జనసేనకు వస్తుందని భావించిన రాజకీయ విశ్లేషకులు ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే 60 నుంచి 70 వేల మెజారిటీ తప్పదని స్పష్టం చేస్తున్నారు. పలు నివేదికలు కూడా అదే చెబుతున్నాయి. దీనికి తోడు సర్వేలు కూడా పవన్ కళ్యాణ్కు అనుకూలంగానే ఉన్నాయి. ఇక పిఠాపురం ప్రజల మాట ఒకటే మాట, పవన్ కళ్యాణ్ని గెలిపించుకుంటామన్నదే. మరి ఇటువంటి సమయంలో పిఠాపురంలో వైసీపీ గెలుపు కోసం మాజీ మంత్రులు స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా రంగంలోకి దిగుతున్నారు. నిన్న మొన్నటి వరకు హుషారుగా పరుగులు తీసిన వైసీపీ అభ్యర్థి వంగ గీత కూడా చప్పబడిపోయారని ప్రజలు అంటున్నారు. కాకినాడ బస్సు యాత్రలో కూడా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిఠాపురం గురించి మాట్లాడడం విశేషం. వంగ గీత ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన సొంత నియోజకవర్గంలో ప్రచారానికి ఒకరోజు ముందుగానే భారీ రోడ్ షోను ప్లాన్ చేశారు. శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు పిఠాపురంలోనే ఆయన ఉండాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ శుక్రవారం వైఎస్ జగన్ కూడా ప్రచారానికి వస్తే పోలీసులు ఇద్దరికీ అనుమతిని ఇస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ప్రజానాడి మాత్రం జనసేన వైపే కనిపిస్తుంది. ఇటు తెలుగుదేశం పార్టీ కూడా జనసేన గెలుపే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తున్నారు. మరి ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు అన్నది మరికొద్ది రోజులు ఆగితే తేలనుంది.